ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రయత్నాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అణు స్థావరాలపై దాడులు చేస్తే హానికర రేడియో ధార్మికత విడుదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్లోని కొన్ని కేంద్రాలపై దాడి చేస్తే ఆ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని వార్నింగ్ ఇస్తున్నాయి. అసలు అణు కేంద్రాలపై దాడి జరిగితే ఏమవుతోందని ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అణుబాంబులలో ప్రధాన ఇంధనం యురేనియం. గని నుంచి వెలికి తీసినప్పుడు ఈ పదార్థంలో 2 రకాలుంటాయి. ఒకటి యురేనియం 238. ముడి యురేనియంలోని దీని పరిమాణం 99% ఉంటుంది. ఇక రెండవది యురేనియం 235. ఇది కేవలం 0.7 మాత్రమే ఉంటుంది. ఇక ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్, అరాక్ వంటి అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. నతాంజ్లోని యురేనియం ప్లాంట్ దెబ్బతిన్నట్లు IAEA తెలిపింది. ఇస్ఫహాన్లోని న్యూక్లియర్ కాంప్లెక్స్, కరాజ్, టెహ్రాన్లోని సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తి కేంద్రాలకు నష్టం వాటిల్లింది. అరాక్లో నిర్మాణంలో ఉన్న భరాజల పరిశోధన రియాక్టర్ కూడా దెబ్బతింది. రియాక్టర్లను ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించవచ్చు. ఈ మూలకాన్ని కూడా అణుబాంబు తయారీకి వాడచ్చు. ఫోర్డో అనే మరో కేంద్రంపై ఇజ్రాయెల్ కన్నేసింది. అక్కడ భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఏర్పాట్లు ఉన్నట్లు అంచనా. అయితే ఫోర్డో కేంద్రం ఒక పర్వతం కింద ఉంది. దాన్ని ఛేదించాలంటే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఇక అణు రియాక్టర్ బాంబులకు యురేనియం 235 అవసరం. అణు విద్యుత్ కేంద్రాల్లో కంట్రోల్ న్యూక్లియర్ కెమికల్ చర్య శక్తి విడుదలైంది. ఈ కేంద్రాలకు యురేనియం 235 వాటా 3 నుంచి 5% కలిగి ఇంధనం సరిపోతోంది. ఈ కేంద్రాలకు యురేనియం 235 వాటా 3 నుంచి 5% కలిగిన ఇంధనం సరిపోతోందన్నమాట. అయితే అణుబాంబులకు వాడే ఇంధనంలో మాత్రం యురేనియం 235 పరిమాణం 90% ఉండాలి. అవసరమైన పరిమాణంలో యురేనియం 235ను పొందేందుకు ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలి. మొదట యురేనియం ఖనిజాన్ని యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే వాయువు రూపంలోకి మారుస్తారు. దాన్ని సెంట్రిఫ్యూజ్లోకి పంప్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ మిషన్ అత్యంత స్పీడ్ కలిగి ఉంటుంది. దీంతో ఉత్పన్నమయ్యే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో యురేనియానికి సంబంధించిన 2 ఐసోటోపులు వేరవుతాయి. మరోవైపు అవసరమైన స్థాయిలో శుద్ధత సాధించడానికి పలుసార్లు టెస్టులు నిర్వహిస్తారు. న్యూక్లియర్ ప్లాంట్లలో ఇదే చేస్తారు. శుద్ధి చేసిన యురేనియం ఎంత ఎక్కువగా ఉంటే అణు విచ్ఛిత్తి ప్రక్రియలో శక్తి విస్ఫోటం అంత ఎక్కువగా ఉంటుంది. దాదాపు 60% వరకు యురేనియం శుద్ధతను ఇరాన్ సాధించిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెబుతోంది. ఇక అణ్వస్త్ర దేశంగా ఎదిగేందుకు ఇరాన్ అడుగులు వేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. బుషెహర్లోని అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేస్తే తీవ్ర ముప్పు తప్పదు. అక్కడ అణు రియాక్టర్లు ఉన్నాయి. వాటిని పేల్చేస్తే హానికర రేడియోధార్మిక మూలకాలు విడుదలవుతాయి. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు గల్ఫ్ ప్రాంతాల్లోని సముద్ర జలాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. న్యూక్లియర్ ప్లాంట్లపై దాడి వల్ల అక్కడ యురేనియం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడుతోంది. దీంతో కెమికల్ రియాక్షన్ ముప్పు ఉంటుంది. అణుశుద్ధి కేంద్రంలోని సెంట్రిఫ్యూజ్లు పేలి యురేనియం హెక్సాఫ్లోరైడ్ విడుదలైతే అది గాల్లోని తేమతో చర్య జరుపుతోంది. ఫలితంగా తీవ్ర స్థాయిలో గాఢత కలిగిన యాసిడ్, విషతుల్య పదార్థాలు వెలువడతాయి. దీనివల్ల ఘటనా స్థలానికి అత్యంత సమీపంలో మినహా ఎక్కడా భారీ స్థాయిలో పర్యావరణపరమైన ఇబ్బంది ఉండదు. యురేనియం రేణువులు శ్వాస, నోటి ద్వారా శరీరంలోకి చేరడం ప్రమాదకరం. అవి నేరుగా ఊపిరితిత్తులు, కడుపులోని కణాల్లోకి చేరగలవు. క్రమంగా అవి రేడియోధార్మిక క్షీణతకు గురై ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.